హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్న ముచ్చడి చెప్దామని వచ్చిన. సో దానికంటే ముందు మన ఛానల్లో కూడా బిగ్ బాస్ అప్డేట్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. మనం కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇద్దాము. సో బిగ్ బాస్ అప్డేట్స్, డైలీ అప్డేట్స్ కూడా ఇద్దాము. ఈరోజు ముచ్చట ఏంటంటే, చాలా మంది ఎంతో కష్టపడి వాళ్ళకున్న ఫ్యామిలీ ఫినాన్షియల్ స్టేటస్ లో అన్ని ఎదుర్కొని ఎంతో కష్టపడి ఏదో వాళ్ళ స్టామినా తగ్గట్టు డ్రీమ్స్ తీసుకుంటారు. అంటే నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది కావాలి, ఇది కావాలి అనుకుంటా ఉంటారు కదా. సో అలాంటి చిన్న రిలేటెడ్గా దాని రిలేటెడ్ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి తిని తినకుండా చాలా మంది మిడిల్ క్లాస్ బాయ్ అండ్ గర్ల్ ఎవరైనా కానీ, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, వాళ్ళు ఉన్న ఫ్యామిలీ స్టేటస్ ని అర్థం చేసుకొని వాళ్ళు ఏదో ఒక జాబ్ చేసుకొని వాళ్ళ డ్రీమ్స్, అరే నేను ఇంత కష్టపడి ఇది సాధించాలి, ఈ పొజిషన్ రావాలి అని అనుకుంటా ఉంటారు, బాయ్ కానీ గర్ల్ కానీ. సో చాలా మంది వాళ్ళు నువ్వు ఇది చేయలేవురా, నీకు అదెందుకు, నీకు ఇది ఎందుకు, ఉన్నది నువ్వు చేసుకోరాదు, నువ్వంతా ఎందుకు ఎయితులకు ఎందుకు పోతున్నావు అని డిగ్రేషన్ కిందికి తొక్కినట్టు మాట్లాడుతూ ఉంటారు. మనం అనుకునే ప్రపంచం వేరు, మనం ఏదైతే అనుకుంటామో నేను ఇలా ఉండాలి అనుకుంటా ప్రపంచం వేరు, మనల్ని జనాలు చూసే ప్రపంచం వేరు. అంటే వీడి దీనికి చేత కాదు, వీడి చేయలేడు అని అనుకుని చాలా మంది డిగ్రేషన్ చేస్తూ ఉంటారు. జనంతో బతకడం వేరు, జనం చూసేలా బతకడం వేరు. ఒక్కసారి నీ మీద నిందలు వస్తున్నాయి అంటే నువ్వు జనం చూసేలా బతుకుతున్నావు, అందుకోసమే నీ మీద నిందలు వస్తున్నాయి. అది గుర్తుపెట్టుకోండి. మీరు అనుకున్నది మీరు చెయ్యండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు కాంప్రమైజ్ కాకండి. చెప్పాలనిపించి చిన్న వ్లాగ్ లాగా చేస్తున్నా. దీనికి రిలేటెడ్గా ఫుల్ వీడియో తర్వాత పెడతా నేను, అది చూసేయండి. సో మన ఛానల్లో కూడా బిగ్ బాస్ కంటెంట్ రావాలి అనుకుంటే చిన్న కామెంట్ చేయండి, మనం కూడా బిగ్ బాస్ కంటెంట్ ఇస్తాము. కంటెస్టెంట్ లిస్ట్, ఎవరెవరు కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు ఏంటి అనేది. ఈ బిగ్ బాస్ లో ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మన మై విలేజ్ షో అనిల్ జీలా కూడా బిగ్ బాస్ లో ఈసారి కంటెస్టెంట్ గా రాబోతున్నాడు. మళ్ళీ మన బెస్ట్ కమెడియన్ బంచిక్ బబ్లు, అందరికి ఐడియా ఉంటుంటది బంచిక్ బబ్లు అని. మళ్ళీ మన జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయి కొంచెం ఓన్ బిజినెస్ పెట్టుకున్న మన కిరాక్ ఆర్పి కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో ఉండబోతున్నాడు. మళ్ళీ సుప్రీత ఐడియా ఉంది, సురేఖవాణి వాళ్ళ డాటర్ సురేఖవాణి గారు కానీ సుప్రీత గారు ఇద్దరికి ఎవరొకరు ఉండబోతున్నారు ఈసారి సీజన్ లో. మళ్ళీ రీతు చౌదరి కూడా ఉన్నారు. ఇంకా అనిల్ జిలా వచ్చేసారు కదా రీతు చౌదరి. ఇంకా మన సోనియా విరూపాక్ష సినిమాలో ఉంది కదా, విరూపాక్ష మెయిన్ లీడ్ క్యారెక్టర్ సోనియా సింగ్ అని, ఆమె కూడా సరే ఉంది. మన యూట్యూబ్ను షేక్ చేసిన కుమారి ఆంటీ కూడా ఈసారి సీజన్ దాంట్లో ఉండబోతుంది, సీజన్ 8లో. ఇంకా జబర్దస్త్ నుంచి వెళ్ళి బుల్లెట్ భాస్కర్ కానీ చమక్ చంద్ర కానీ ఉండబోతున్నారు. మళ్ళీ ఫేమస్ మన పాలిటిక్స్ పరంగా చాలా ఫేమస్ అయిన మన బర్రెలక్క అక్క కూడా ఈసారి ఉన్నది. కిరాక పేరు బుల్లెట్ భాస్కర్. కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, కుషిత కల్లెపు అని, అమృత ప్రాణ అని, కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం రెగ్యులర్గా బిగ్ బాస్ అప్డేట్ ఇద్దాం. నెక్స్ట్ ఇంకోసారి ఫుల్ లిస్ట్ పెట్టేస్తాను నేను ఇంకో ఫుల్ వ్లాగ్లో. ఈ వ్లాగ్ జస్ట్ అలా కొంతమంది ఇలా డిగ్రేషన్ చేస్తారు కదా జనాలని, ఎంత కష్టపడి ఓన్గా సాధించాలనుకున్నా కూడా కింది దొక్కాలని చూస్తారు. సో ఫ్రెండ్స్, అది ఎంత కష్టమైనా మీకు నచ్చితే వెళ్ళిపోండి, వెనుకకు అడిగేయకండి. మీకు నచ్చిందంటే చేసేయండి అది. సో జనాలు అలానే ఉంటారు, బుద్ధ జల్లే వాళ్ళు ఉంటారు, పర్లేదు. నువ్వు నీ పొజిషన్కి వెళ్ళాక వాళ్ళకి తెలుస్తుంది నువ్వేంటో అనేది, వాళ్ళకి తెలుస్తుంది. సో ఎవరిని నమ్మకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్, ఎవరిని నమ్మకండి. మీకు తోచింది చెయ్యండి. ఇది చేయాలనుకుంటున్నారా చేసేయండి అంతే. వాళ్ళు చెప్పారు కదా, వీళ్ళు చెప్పారు కదా, వాళ్ళు వద్దంటున్నారు కదా,
వాళ్ళు నువ్వు చేయలేవురా నీ వల్ల కాదురా అంటున్నారు కదా, నేను చేస్తే ఎట్లా, ఒకవేళ నీకు ఫెయిల్ అయితే దాన్ని ఇంకా వాళ్ళు పెద్ద చేస్తారేమో, ఇలాంటి భయాలు ఏం పెట్టుకోకండి. మీకు చేయాలనిపించిందా చేసేయండి. అంటే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.